ചിപ്സ് ഇതിന്റെ പേര് മറന്നുപോയല്ലോ. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. అయితే మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ కేరళ వాళ్ళు ఉంటారు మాతో స్టాఫ్. వాళ్ళకి ఫెస్టివల్ అని చెప్పేసి కొన్ని అరేంజ్మెంట్ చేసుకొని, అలాగే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అయితే ఫెస్టివల్ ఏంటంటే విషు. మనకి తెలుగు వాళ్ళకి ఉగాది ఎలానో అలాగే కేరళ వాళ్ళకి విషు అని ఫెస్టివల్ ఉంటుంది. మనకి మన ఉగాది కొత్త సంవత్సరం ఎలా స్టార్ట్ అయిందో అలాగే ఈ కేరళ వాళ్ళకి విషు అని కొత్త సంవత్సరం ఆ రోజు నుండి స్టార్ట్ అయిపోయింది. అదే April 14th రోజు నుండి. సతీష్ ఫోకస్ మియా, సతీష్ ఫోకస్ మియా, సతీష్ ఫోకస్ మియా. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. నేను ఇలా యూట్యూబ్ బ్లాగ్స్ అని చెప్పేసి వీడియోస్ అని ఎప్పుడు తీయలేదు. ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి వీడియో తీయడానికి అయితే కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ వీళ్ళందరూ ఏమన్నారంటే, అక్కడ ఉన్న వాళ్ళు, సరే నువ్వు పర్లేదు నువ్వు తీసుకో అని చెప్పేసి అన్నారు కూడా. అన్నందుకు ఇంకా నేను స్టార్ట్ అయితే చేసుకున్నా. వీడియో వ్లాగ్ అయితే తీద్దామని చెప్పేసి ఎక్కువనే తీసుకుందామని అనుకున్నా, కాకపోతే కుదరలేదు. జస్ట్ ఒక 4 minutes 5 minutes అట్లా తీసుకున్నా, చిన్న చిన్న షార్ట్స్గా. ఇక్కడ ఫ్యామిలీస్ కూడా వచ్చారు, అందుకని నాకు కూడా కొంచెం తీయడానికి భయం వేసింది. అంటే అందరూ ఒకేలా ఉండరు కదా, ఫీల్ అవుతారని చెప్పేసి ఎవరిని తీయలేదు. అయితే అక్కడ మాకు పెట్టిన ఫుడ్ నేమ్స్ అయితే అడిగితే ఇతను ఫుడ్ నేమ్స్ అయితే చెప్తున్నాడు. అండ్ కాయ వరత ఫుడ్ ఐటమ్స్లో నేమ్ అయితే మర్చిపోయాడు, కానీ తర్వాత వేరే వాళ్ళు గుర్తు చేసి చెప్పారు. మనము ఉగాదికి షడ్రుచులతో ఎలాగైతే కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తామో అలాగే వీళ్ళు కూడా అన్ని రకాల వంటలతో వీళ్ళ కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఈ బియ్యం అనేది వీళ్ళది డిఫరెంట్గా ఉంది. ఇది నేను మొదటిసారి తింటున్నాను. ఇక్కడ ఉండి కూడా మన ట్రెడిషనల్గా ఫుడ్ ఇలా అరిటాకులో భోజనం అంటే చూడడానికి బాగుంటుంది, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఎందుకనంటే మనం ఇంటికి వెళ్ళినప్పుడే ఇవన్నీ చూస్తాము, కానీ ఇంత దూరంలో ఉండి కూడా ఇవన్నీ చేయడం అంటే చాలా బాగా అనిపించింది. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అనుకుంటుంటారు, అసలు మనకి అక్కడ పండుగలు అయితే చేసుకోరు కదా ఆ కంట్రీస్లో ఉండి, ఎలా అది ఇదని. కాకపోతే అప్పుడప్పుడు ఇలాగా వేరే కంట్రీస్ వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు ఫెస్టివల్ చేసుకున్నప్పుడు ఇన్వైట్ చేస్తూ ఉంటారు కదా, కొంచెం అందరితో కలిసి ఇలా ఫుడ్ తింటూ అలా ట్రెడిషనల్గా చాలా బాగా అనిపిస్తుంది. రకరకాల వంటలతో అయితే నా అరిటాకు మొత్తం నిండిపోయింది. ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసిన. అరే ఏంట్రా ఇది? అన్నయ్యకి మన అరిటాకు అందాక అక్క నుండి కొంచెం అయితే ఇసిరేసినట్టు వేసిండు. వీళ్ళైతే వేరే వేరే కంట్రీస్ అందరిని ఇన్వైట్ చేశారు. నేపాల్ వాళ్ళు, బంగ్లాదేశ్, శ్రీలంక అలా అందరూ వచ్చేసినారు. ఇదిగో అయితేనే వన్ అండ్ ఓన్లీ డిపిన్. వీడియో పెట్టక అని చెప్పేసి అన్నాడు, కానీ నేనైతే వీడియో పెట్టేసి. అయితే మేము తిన్న తర్వాత మా స్టాఫ్ వల్ల పిల్లలు కూడా తింటున్నారు. అయితే చిన్న పాపకి మేమేం అడిగామంటే, ఈ విషు సంవత్సరం ఎలా ఉంది, ఈ విషు సంవత్సరం గురించి చెప్పమంటే ఏం చెప్పిందో వినండి ఒకసారి. ఇంటికి ఇంత దూరంగా ఉంటూ మన ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నా కూడా ఇక్కడ చూస్తూ అందరితో కలిసిమెలిసి అందరూ మన ఫ్యామిలీ అనుకొని ఇలా అప్పుడప్పుడు సెలబ్రేట్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది.